అందరూ వెళ్ళి నది పొంగింది, దానికి గట్టు వెయ్యాలి, ప్రతి కుటుంబం నుంచి ఒక్కొక్కళ్ళు వెళ్ళి గట్టు వెయ్యాలన్నారు. పాపం అవ ఉంది, ఆవిడ కుటుంబం, ఆవిడకి ఎవరున్నారు, భర్త లేరు, పిల్లలు లేరు, ఎవరు లేరు. పరమశివుడే వచ్చాడు. వచ్చి నాకు ఆకలేస్తోంది, ఏమైనా ఉంటే పెట్టవా అన్నాడు. అంటే ఆవిడంది ఏమీ లేవు, తుంపులు ఉన్నాయ్యా అంది. పోనీ తుంపులే పెట్టన్నాడు. తుంపులు అంటే మీకు తెలుసా? అట్లు వేసినప్పుడు అట్టు చివరి భాగంలో కొంచెం ఇలా 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 రకరకాలైనటువంటి ఇది వచ్చి అట్టు తీసేసినప్పుడు చిన్న చిన్న ముక్కలు ఊడిపోతాయి. దాన్ని అట్లకాడతో పక్కకి లాగేస్తారు. ఎర్రగా మంచి కరకరలాడుతూ ఉంటాయి. ఆ తుంపులు ఉన్నాయి అంతే. అట్లన్నీ తినేశారు వచ్చిన వాళ్ళు బాటసారులు. నాయన తుంపులు ఉన్నాయిరా, అట్లు లేవుంది ఆవిడ. పోనీ తుంపులు పెట్టావా అన్నాడు. ఆవిడ అట్లు చిరిగిపోయిన తుంపు ముక్కలు పెట్టింది. ఆ తుంపులు తిన్నాడు. తిని అవ్వా నేను ఎవరి దగ్గరైనా ఏమైనా పుచ్చుకుంటే ఉపకారం చేయకుండా వెళ్ళను, ఏం కావాలి నీకన్నాడు. అదిగో ఆ నది దగ్గర కట్ట వెయ్యాలి, కానీ నా ఇంట్లో ఎవరు మగాళ్ళు లేరు, నేను వెళ్ళి చేయలేను, పెద్దదాన్ని, నా పనుకున వెళ్ళి కట్ట వెయ్యండి. ఆయన కట్ట వేయడం మానేసి పాటలు పాడుకుంటూ కూర్చున్నాడు. అటుగా వచ్చాడు రాజుకి సంబంధించినటువంటి అధికారి. ఏమిరా నువ్వు వేయట్లేదేం కట్ట అన్నాడు. వీళ్ళందరూ వేస్తే నేను వేసినట్టే అన్నాడు. అంటే నువ్వు పని చేయకుండా కూర్చుంటావా అని రాజుగారిని పిలిచాడు. రాజుగారి కోపం వచ్చి కొరడా తీసి ఒక్క దెబ్బ కొట్టాడు. కొట్టేటప్పటికి తన రాజ్యంలో కాదు, లోకంలో ఉన్న వాళ్ళందరి వీపు మీద వాత పడింది. అందరూ బాబోయ్ అని ఒక్కసారి అరిచారు. కుక్కలు, పిల్లులు, నల్లులు, తల్లో పేలు కూడా. అప్పుడు ఆయనకు అర్థమైంది, ఈయన పరమశివుడు రా, మహానుభావుడు, ఈయన్ని కొరనాతో కొట్టానని కాళ్ళ మీద పడ్డాడు. అప్పుడు రక్షించి ఆ నదికి వరదలు రాకుండా చేశాడు. ఇప్పటికీ 66 కథలని తమిళ దేశంలో చాలా విశేషంగా చెప్తారు.